మీటీవీ న్యూస్ కి స్వాగతం. ఓంకార స్వరూపుడు శివుడు. అతడు భక్త సులభుడు. భక్తుల పాలిటి కల్పవృక్షం, సహకార నిరాకార స్వరూపాలతో సాక్షాత్కరించే దైవం శివుడు ఒక్కడే. అలాంటి మహామాన్వితమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి బీరంగూడ గుట్టపై అవతరించాడు. బీరంగూడ గుట్టపై భృగు మహర్షి తపస్సు చేసిన సమయంలో పూజా నిమిత్తం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఏర్పాటు చేసుకున్నాడని ప్రతీక. ఈ గుట్టపై నుండి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి సమతూకగల దేవాలయం నందు పూర్వకాలంలో భృగు మహర్షి తపస్సు చేసినప్పుడు వారి భక్తికి మెచ్చే శ్రీ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఇక్కడి ప్రాంతం భక్తులకు ఎల్లవేళలా దర్శన భాగ్యం ఉండవలనని పుణ్య పురుషులు కోరగా అందుకు ఆది దంపతులు వారిని ఆలకించి బీరంగూడ గుట్టపై వెలిసినారని వినికిడి. అందుకు ఆధారంగా ఆలయానికి నైరుతి దిక్కు నుండి శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉన్నట్లు నిదర్శనాలు కలవని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ నుండి శ్రీశైలం 80 ఆమడల దూరంలో శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం కలదని చెబుతారు. ఈ ప్రాంతం చాణుక్యుల పరిపాలనలో విద్యులని వంశనకు సంబంధించినదని ఇమ్మడి జయసింహుడనే జైన రాజు 10-15 సంవత్సరం నుండి 10-42 సంవత్సరం వరకు పొట్టలకేర్లు అనగా దాన్ని పటాన్చేరుగా పిలువబడుతున్నది. భార్య పట్టపురాణి అయిన నువ్వులాదేవి శివ భక్తురాలే శ్రీ స్వామిని పూజించేవారట. ప్రతిరోజు ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ చాలా మట్టుకు సినిమా షూటింగ్లు కూడా జరిగాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. अर्जुन रेड्डी नागेश्वर गोत्रोद्भवस्य प्रताप चंद्र ब्रह्मवती सकटुंबस्य सपरिवारस्य और क्यों उన్నారు अगस्त्य मुदनोड गोत्रो लक्ष्मण कटराम रेड्डी इकड़े తీసుకుంటావా మేము వస్తున్నామా ఇట్లా మా లోపల ముందుగా కొంచెం వెనక్కి అమ్మగారు కొంచెం వెనక్కి తీసి అట్లా ఇక్కడ రా బిడ్డ ఇట్రా నువ్వు కూడా దండేసుకున్నాడు ఇక్కడ రా నీకు కూడా ఎట్టేసిందా దండేసుకున్నావా ఇట్రా వస్తున్నామా మేమంతా ఇది లోపలికి వచ్చి ఇక్కడ రా ఇంట్లో సీలెంట్గా ఉండు దూరం ఇట్లా రా వచ్చేసేయి అక్కడ ఉండు సరిపోయిందా ఈ జనం ఇంకా కావాలన్నా నేను పైసలు కావాల్సిన పనిలే జనాన్ని నింపుతా తీసుకుంటావా నాకు విభూతి ఉన్నదా మళ్ళీ పెట్టుకోవాలి ఓం శ్రీ గురుభ్యో నమః
వందే నిరంతర సమస్త కళాకళాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖ ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభూజం. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి దేవాలయం ఇది. బీరంగూడ గుట్ట, అమీన్పురం మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన పురాతనమైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రం 6వ శతాబ్దానికి సంబంధించినటువంటిదని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఆనాటి నుండి కూడా ఎంతో క్లిష్టంగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి రాకుండా ఉండి ఉన్నటువంటి కొండలు, గుట్టలు, లోయలతో కూడుకొని ఉన్నటువంటి ఈ దేవాలయము బిహెచ్ఎల్కు ఎదురుగా 3 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి రావాలంటే చాలా క్లిష్టంగా ఉండి ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఈ దేవాలయంకు శ్రీశైలానికి సంబంధం ఉన్నది. అట్లా నైరుతి దిక్కులో ఒక గుహ ఉన్నది. ఆ రోజుల్లో భృగు మహర్షి తపస్సు చేసి తన శక్తినంతా ధారబోసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించినారని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడి నుండి సొరంగ మార్గం ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ నుంచి అలనాడు కాలినడకతో వెళ్ళేటటువంటి రోజులు అవి. అట్లా వెళ్ళడంలో, కష్టపడుతూ వెళ్ళడంలో ఇబ్బందులుగా ఉన్నటువంటి తరుణంలో భృగు మహర్షి గారు ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శించుకునేటటువంటి పుణ్య భాగ్యాన్ని వారు కలగజేశారు. అలనాటి ఆ దేవాలయము ఈనాడు ఇలా విరాజిల్లుతూ ఉంది. ఇది ప్రస్తుతానికి హైదరాబాద్కు 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలోకి రాబోతుంది. ఇంకా ఇది కూడా మహానగరంగానే విలసిల్లుతూ ఉన్నది. ఇప్పుడు మున్సిపాల్గా ఉన్నది. ఇక కొలది రోజుల్లోనే మహానగరంలో ఇది విలీనమవుతుందని కూడా తెలియజేస్తున్నారు. అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయం ఇది. పురాతనమైంది, శక్తివంతమైంది. భక్తులు తమ తమ కోరికలను తెలియజేస్తూ శ్రద్ధగా భక్తితో స్వామివారిని పూజిస్తే, ఆరాధిస్తే, ఆయనను ధ్యానిస్తే సంకల్ప సిద్ధి తప్పకుండా జరుగుతుందని మనకిక్కడ తెలియజేసినటువంటి భక్తులు కూడా మనకి ఎందరో ఉన్నారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే, అర్చిస్తే, పూజిస్తే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరి వాళ్ళ అనుభవ సారాన్ని తెలియజేసినటువంటి సందర్భం. అట్టి దివ్యమైనటువంటి భవ్యమైన క్షేత్రము ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది. ప్రస్తుతానికి మాకు ఈవో గారు శశిధర్ గుప్తా గారు ఉన్నారు. వారు చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇలాంటి దేవాలయము మంగళకరంగా కార్తీక మాసంలో విశేషమైన జనాలతో, లెక్కలేనంత సంఖ్యలతో స్వామివారిని కీర్తిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిషేకిస్తారు. వైభవంగా స్వామివారిని పూజించడానికి హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ స్వామివారిని దర్శిస్తారు. అలాగే కార్తీక మాసమే కాకుండా శ్రావణ మాసంలో కూడా విశేషంగా జనాలు విచ్చేస్తారు. అలాగే ఉగాది పండగ, దసరా నవరాత్రి ఉత్సవాలు, అలాగే మహాశివరాత్రి పర్వదిన కాలాలలో, అలాగే ఆ కార్యక్రమాలన్నీ కూడా పంచానిక బ్రహ్మోత్సవాలు మేము శివరాత్రి రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తాం. ఈ సంవత్సరం కూడా వైభవోపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇక త్వరలోనే రాబోతున్నాయి. భక్తులందరూ కూడా ఈ ఛానల్ ద్వారా, ఛానల్ అన్నారు, మీ టీవీ ద్వారా, ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ టీవీ ఛానల్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా మీరు కూడా ఆ భగవంతుని యొక్క సేవలో భాగమై మీరు కూడా ఆ స్వామివారిని ఒక కీర్తిని మంగళకరంగా భక్తులందరికీ తెలియజేస్తూ మీ ఛానల్ వాళ్ళు కూడా ఇంకా దినదినాభివృద్ధిలోకి వెళ్ళాలని, భక్తులకు చేరువలో ఉండాలని మా లక్ష్యంగా నేను అర్చక స్వామిగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రహ్లాద్ అంటారు. మీరు మీ కుటుంబము ఈ భక్తులందరూ దర్శించిన వాళ్ళందరూ కూడా సకల ఐశ్వర్యములతో, సకల అనుకూల్యమైనటువంటి
కుటుంబ సంబంధమైనటువంటి బాధలు ఈతి బాధలు లేకుండా అందరూ కూడా మంగళకరంగా సుభిక్షంగా క్షేమంగా కళ్యాణకరంగా ఉండాలని మేము భ్రమరాంబ మల్లికార్జున స్వామి పక్షాన మీకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంని పురస్కరించుకొని తెలియజేస్తున్నటువంటి సందర్భంగా కూడా భావించవచ్చు. 2005వ సంవత్సరంలో అందరూ కూడా సుఖంగా ఉండాలని పదే పదే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మా ఆశీస్సులు శుభాశీస్సులు. శుభం భూయాత్, శుభం భూయాత్. స్వామి, ఈ క్షేత్రం మహిమ ఏ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది స్వామి? ఈ క్షేత్ర మహిమ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అలనాడు క్రిక్కిరిసినటువంటి కొండలతో ఉండి ఉన్నటువంటి పరిస్థితి మెల్లమెల్లగా రాను రాను ఇంత విశాలమై సువిశాలమై ప్రశాంత వాతావరణమై ఈ రోజున భక్తులకు అసౌకర్యంగా రావడానికి ఉన్నటువంటి రోజులలో నుండి కార్లు కూడా హాయిగా కొండపైకి వచ్చేటటువంటి విధంగా ఇది విరాజిల్లుతూ ఉన్నది. ఇంకా ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఉన్నాం. స్వామి, ఇక్కడ మీకు వేతనాలు ఇట్లా ఇవ్వడం ఇదంతా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. తత్సంబంధమైనటువంటి ఉద్యోగస్తులు. ఇబ్బందులు ఏముండవు. చేసేటటువంటి కార్యక్రమం ప్రతి ఉద్యోగి